బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఖండ్వాలో విషాదం చోటు చేసుకుంది. ఒక ట్రాక్టర్ బోల్తా పడి చెరువులోకి దూసుకువెళ్ళిపోయిన పరిస్థితి. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద చెరువులో ట్రాక్టర్ బోల్తా పడిన ఈ ఘటనలో 11 మంది మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. మరో 13 మంది గల్లంతైనట్టుగా తెలుస్తోంది. ఐ రిక్వెస్ట్ డిస్టర్బింగ్ విజువల్స్ కి సంబంధించిన స్ట్రిప్ ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. డిస్టర్బింగ్ విజువల్స్, ఈ కథనం, దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ స్టోరీ. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఈ దృశ్యం అండ్ ఈ కథనం కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మధ్యప్రదేశ్లోని ఖండ్వాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ట్రాక్టర్ బోల్తా పడింది. 11 మంది మృతి చెందారు ఈ ఘటనలో. మరో 13 మంది గల్లంతైనట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. గల్లంతైన వాళ్ళ కోసం ప్రస్తుతం ఆ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్లోని ఖండ్వాలో జరిగిన ఆ విషాదానికి సంబంధించి మీరు చూడొచ్చు. మరి ముఖ్యంగా ఈ ఘటన ఇటు దుర్గామాత నిమజ్జనానికి సంబంధించి వెళుతున్న సందర్భంలో చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్లోని ఇటు దుర్గామాత ఆ మూర్తిని, దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక ట్రాక్టర్ ట్రాలీ ఇటు చెరువులో పడిపోయింది, చెరువులోకి వెళ్ళిపోయింది, చెరువులో బోల్తా పడింది. ఈ ఘటనలో 11 మంది మృత్యువాత పడ్డారు. అందులో 8 మంది పిల్లలుగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. వాళ్ళందరూ కూడా 20 నుంచి 25 లోపల ఉన్న యువకులుగా అక్కడ చెప్పుకోవడం జరుగుతోంది. ఆ 20 నుంచి 25 ఏళ్ళ లోపు వాళ్ళంతా కూడా అక్కడ మరణించిన వాళ్ళు ఉన్నారు. ఆ 8 మంది 20 నుంచి 25 ఏళ్ళ లోపు ఉంటుందంటూ కూడా అక్కడ మాట్లాడుతున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడికి చేరుకున్న గజ ఈతగాళ్లు కావచ్చు, స్థానికులు కావచ్చు, వాళ్ళని కాపాడేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్న సందర్భం. ఈ ఘటనలో 11 మంది మరణించిన సందర్భంలో 8 మంది, సుమారుగా 8 మంది 20 నుంచి 25 ఏళ్ళు లోపు వాళ్ళంటూ కూడా అక్కడ మాట్లాడుకుంటున్నారు. రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసింది. కొంతమందిని గల్లంతైన వాళ్ళ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్లోని ఖండ్వాలోని పంధానా ఆ ప్రాంతంలో ఇటు దుర్గామాత నిమజ్జనం సందర్భంగా, దుర్గామాత నిమజ్జనోత్సవం సందర్భంగా అక్కడికి వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే ఎగ్జాక్ట్గా కారణం ఏంటి అనేది ఇంకా తెలియరావాల్సింది. ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా సంచలనంగా మారింది. రెస్క్యూ టీం అక్కడికి చేరుకొని వారిని కాపాడే ప్రయత్నం చేసిన సందర్భం. అయితే ఆ ట్రాక్టర్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఒక ట్రాక్టర్ అక్కడ నిల్చొని ఉంది అంటూ కూడా తెలుస్తోంది. ఆ సందర్భంలోనే ఆ ట్రాలీ ఆ ట్రాక్టర్ ట్రాలీ అది ఆ చెరువులో పడిపోయింది. ఈత వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రాణాలను కాపాడుకోగలిగారు. ఇంకొంతమంది ఇబ్బందికర వాతావరణానికి గురైన పరిస్థితి. ఈ దృశ్యం, ఈ కథనం కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఖండ్వా ఘటన మీద ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, విచారాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికంగా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతులు వ్యక్తం చేయడం జరిగింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 4 లక్షల రూపాయల ఆ కుటుంబానికి ఆర్థిక సాయాన్ని ఈ వేదికగా వాళ్ళకి ఈ ఘటనకు సంబంధించి ఎక్స్గ్రేషన్ ప్రకటించింది. 4 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. గాయాలైన వారిని స్థానిక హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. వాళ్ళు త్వరగా కోలుకోవాలని అక్కడి ప్రభుత్వం కోరుకుంటోంది. వాళ్లే కాదు, అక్కడ ప్రభుత్వమే కాదు, ఈ ఘటనకు సంబంధించి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఘటనలో గాయాల పాలైన వాళ్ళు కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్న సందర్భం. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది, తీవ్ర విషాదాన్ని నింపింది. చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాం మనం, నిమజ్జనోత్సవాలకు వెళ్ళే క్రమంలో జాగ్రత్తలు పాటించే ప్రయత్నం చేయండి.
మరీ ముఖ్యంగా అక్కడ పరిస్థితులు మనకి అనుగుణంగా ఉన్నాయా లేదా, కాస్త ఇబ్బందికర వాతావరణం ఉందా లేదా, ఒకవేళ ఇబ్బందికర వాతావరణం ఉంటే కనుక దానికి నిపుణులు ఉంటుంటారు, అంటే గజయుతగాలు ఉంటారు, వాళ్ళ సాయం తీసుకుని ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. కాస్త దిగ్భ్రాంతి కలిగించే దృశ్యాలు అవి. ఎవరైతే గాయాల పాలైన వాళ్ళు ఉన్నారో వాళ్ళని అక్కడి నుంచి తరలిస్తున్న సందర్భాన్ని కాపాడే ప్రయత్నం జరుగుతోంది. ఆ కుటుంబాలు అక్కడికి చేరుకొని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దసరా పూర్తయిన తర్వాత దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సందర్భంలో అట్టుగా వెళ్ళారు వాళ్ళు, కానీ నిమజ్జనోత్సవంలో నిమజ్జనం చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా ట్రాక్టర్ బోల్తా పడింది. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. స్థానికంగా ఉన్న వాళ్ళని కాపాడి వాళ్ళని తీసుకొస్తున్న స్థానికంగా అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళని కాపాడుతున్న సందర్భం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపడి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ హైలీ డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఈ కథనం కాస్త కలవరపరచొచ్చైతే జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒకసారి అక్కడ పరిస్థితులను చూద్దాం. మా పాడి రైతు కుటుంబాలకు, కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు విజయ డైరీ వారి దసరా శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ చలసాని ఆంజనేయులు, చైర్మన్, కృష్ణా మిల్క్ యూనియన్.